గత 4, 5 ఏళ్లుగా నందమూరి ఫ్యామిలీలో అంతర్గత విభేదాలు నడుస్తున్నట్టుగా వార్తలు గుప్పుమంటూనే ఉన్నాయి. చంద్రబాబు, బాలయ్య అటు హరికృష్ణ ఫ్యామిలీకి మధ్య అంతగా సఖ్యత లేదనే వార్తలు ఎప్పటికప్పుడు గుప్పుమంటూనే ఉన్నాయి. ఈ వార్తలకు ఊతమిచ్చేలాగా వీరి మధ్య మాటలు లేవు. గత ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండటం, హరికృష్ణ తనకు టికెట్ ఇవ్వలేదని ఓపెన్గానే అలగటం కూడా వీరి మధ్య గ్యాప్ను బయటపెట్టాయి. 4, 5 ఏళ్లుగా సాగుతున్న వీరి మధ్య కోల్డ్ వారు ఎట్టకేలకు 4 రోజుల క్రితం పూర్తిగా పులిస్టాప్ పడినట్టుగా నందమూరి ఫ్యామిలీకి చాలా క్లోజ్గా ఉండే సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. 2019 ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటి ఏపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి రావటం, తెలంగాణలో కూడా సత్తా చాటడమే ధ్యేయంగా నందమూరి ఫ్యామిలీ ఒక్కటైందని, తెలుగు ప్రజల్లో నందమూరి ఫ్యామిలీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి మధ్య విభేదాల వల్ల నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తల్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇక బాలయ్య, ఎన్టీఆర్ అభిమానులంటూ 2 వర్గాలుగా ఏర్పడ్డారు. దీనివల్ల అటు నందమూరి హీరోలతో పాటు టీడీపీకి కూడా భారీగా నష్టం వాటిల్లుతోంది. ఇక ఫ్యూచర్లో నందమూరి ఫ్యామిలీ అంతా ఏకతాటిపైకి వచ్చి రాజకీయంగా మరింత పట్టు సాధించేందుకు బాలయ్య, హరికృష్ణను కలిపేందుకు మిగిలిన సోదరులందరూ కీ రోల్ పోషించారని, ఎట్టకేలకు ఒక్కటి చేశారని దాదాపుగా నెలన్నర కంటిన్యూగా జరుగుతున్న చర్చల్లో సక్సెస్ అవడంతో పాటు నందమూరి ఫ్యామిలీని తిరిగి ఒక్కటి చేసినట్టుగా సమాచారం. బాలయ్య, ఎన్టీఆర్ మధ్య మనస్పర్ధలే ఈ 2 కుటుంబాల మధ్య బిగ్ గ్యాప్ కారణాల్లో ఒకటి. ఎన్టీఆర్ బాలయ్యకు క్షమాపణ చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగినవేవో జరిగి ఇకపై పొరపాట్లు జరగవు, అందరం కలిసికట్టుగా ఉందామని ఎన్టీఆర్ బాలయ్యతో అన్నట్టు తెలుస్తోంది. ఇక హరికృష్ణ ఫ్యామిలీని చంద్రబాబు దగ్గరికి తీసుకోవటం ఖరారైనట్టే. ఆయనకు టీడీపీ చైర్మన్ పదవి ఇస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదనే సమాచారం. పార్టీలో హరికృష్ణ కీలకమైన పదవి ఇచ్చి వచ్చే ఎన్నికల తర్వాత ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చేలాగా హామీ ఇచ్చినట్టుగా అమరావతి నుంచి అందుతున్న సమాచారం. 2019లో నందమూరి ఫ్యామిలీ సమిష్టిగా కృషి చేసి వచ్చే ఎన్నికల్లో ఏపీలో వరుసగా రెండోసారి పార్టీని గెలిపించడంతో పాటు తెలంగాణలో కూడా సత్తా చాటేందుకు నందమూరి ఫ్యామిలీ సమిష్టి పోరాటానికి రెడీ అవుతుందట. ఏపీలో మెయిన్ కన్సిస్టెంట్ చేస్తున్న పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు, బాలయ్య, హరికృష్ణతో పాటు ఎన్టీఆర్, బ్రాహ్మణి, లోకేష్తో పాటు ఎన్టీఆర్ ఇతర తనయులు సైతం రంగంలోకి దిగుతారని సమాచారం. ఇక తెలంగాణలోని యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2019 ఎన్నికల్లో ప్రచారపరంగా కీలక బాధ్యతలు అప్పగించేలా నిర్ణయం తీసుకున్నారట. ఏపీలోని ఎన్టీఆర్ ప్రచారం చేసిన తెలంగాణలో రేవంత్ రెడ్డితో కలిసి ప్రచారపరంగా కీలకంగా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎన్టీఆర్కు ఇదే మార్గనిర్దేశనం బాబు చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ సుముఖత వ్యక్తం చేశారట. 2019లో జనసేన పార్టీ పోటీ చేస్తుండటంతో పవన్ ఇటు వైసీపీ అధినేత జగన్కి ధీటైన స్టార్ క్యాంపెయిన్గా ఎన్టీఆర్ అటు తెలంగాణకు, ఇటు ఏపీలో కీలకంగా మారనున్నారట. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా ఉన్న లోకేష్ వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్షంగా నిలబడి బరిలో దిగటం కన్ఫర్మ్ అయింది. లోకేష్ 2019 కృష్ణా జిల్లాలో పెనమలూరు నుంచి పోటీ చేయడం దాదాపుగా ఖరారైనట్టే. ఇక బ్రాహ్మణి గుంటూరు నుంచి లోక్సభకు పోటీ చేయనుంది. చంద్రబాబు ఎలాగో కుప్పం నుంచి పోటీ చేస్తారు. ఇక బాలయ్య ఎమ్మెల్యేగా కంటే రాజ్యసభకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ బాలయ్య ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఈసారి కూడా హిందూపురం నుంచి కాకుండా కృష్ణా జిల్లా గుడివాడకు మారే ఛాన్స్ ఎక్కువగా ఉందని అంటున్నారు. కొద్ది రోజుల్లోనే ఒక బహిరంగ సమావేశంలో బాలయ్య, హరికృష్ణ, చంద్రబాబు, ఎన్టీఆర్ వీళ్ళంతా ఒకే వేదిక మీదకి వస్తారట. వీరంతా బహిరంగ వేదిక మీదకి రావటం ద్వారా నందమూరి ఫ్యామిలీలో విభేదాలు లేవని చాటి చెప్పడం అవుతుందని, తద్వారా కార్యరంగంలోకి దూకొచ్చని, ఏదైనా నందమూరి ఫ్యామిలీ ఒక్కటైతే అటు టీడీపీ అభిమానుల్లోని, ఇటు నందమూరి అభిమానుల్లోని ఫుల్ జోష్ రావడం ఖాయం అంటూ ఇది రాజకీయంగా కూడా వాళ్ళకి బాగా లాభిస్తుంది అని విశ్లేషకులు అంటున్నారు. మా ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.